ఈరోజు సంఘాల్లో చాలా ఎక్కువ మందిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ సంఘానికి మూలరాయిలు మేమే, ఆ సంఘానికి ఎప్పటి నుండో వస్తున్న వాళ్ళు మేమే, కాబట్టి ఈ సంఘం మా ద్వారానే అభివృద్ధి చెందుతుంది, మేము లేకపోతే ఈ సంఘం నిలబడదు, పలానా పాస్టర్ గారు నిలబడదు. ఈ రకమైన ఆలోచన భావాలు నేడున్న తరంలో చాలామందికి ఎక్కువగా కనబడుతున్నాయి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే దేవుడు తన పనిని మనం చెయ్యాలని మనకిస్తున్నాడు అంటే మనం ఏదో యోగ్యులమని ఇవ్వట్లేదు. అది ఆయన కృప కలిగిన వాడు కాబట్టి మనకిస్తున్నాడు. ఆయన కృప, ఆయన పెట్టిన భిక్షే మనం ఈరోజు చేయగలుగుతున్న దేవుడి పని. ఏమండి, రాళ్ల వలన పిల్లల్ని పుట్టించగలిగిన దేవుడు అవసరమైతే పశువులతో ఆ పని చేయించేసుకోగలుగుతాడు. కానీ మనకిస్తున్నాడు అంటే అది నమ్మకంతో చేయాలని ఇస్తున్నాడు, అంతేగాని గర్వంతో కాదు.